వెల్కమ్ టు మంచితనం న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మూసీ ప్రక్షాళనకు కొంతమంది అడ్డుపడుతున్నారని జపాన్ లో తెలుగు వారితో అన్న రేవంత్ రెడ్డి. తెలంగాణ ఫార్మా ఐటీ రంగంలో సాధించాల్సిన ప్రగతిని సాధించిందన్న ముఖ్యమంత్రి. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపు. ఢిల్లీని చూసి నేర్చుకోవాల్సి ఉందన్న రేవంత్ రెడ్డి. కుట్రలు కుతంత్రాలతో విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారన్న కురసాల కన్నబాబు. మేయర్ను కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా గద్దెదించిందన్న కన్నబాబు. కూటమి పాలనలో అధర్మం రాజ్యమేలుతోందని విమర్శ. విలువలు లేని వ్యక్తి చంద్రబాబు అని మండిపాటు. సభ తర్వాత సభ్యత్వ నమోదుకు కేటీఆర్ గ్రీన్ సిగ్నల్. ఇకపై పార్టీలో డిజిటల్ సభ్యత్వాలే అన్న కేటీఆర్ స్పష్టత. అక్టోబర్ లో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఎలిమినేషన్ వస్తే హైదరాబాద్ కే మరిన్ని సీట్లు వస్తాయన్న కేటీఆర్. వ్యభిచారం కేసు పెడతానని కృష్ణవేణిని సీఐ బెదిరించారన్న ఆవటి రాంబాబు. వెంకయ్య నాయుడు లోకేశ్లపై కృష్ణవేణి అనుచిత పోస్టులు. గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న కృష్ణవేణి పట్ల దాచేపల్లి సీఐ దారుణంగా వ్యవహరించారన్న ఆంబటి. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న సమంత. గతేడాది ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన సమంత సొంత బ్యానర్ పై తెరకెక్కిన శుభం చిత్ర యూనిట్ తో కలిసి తిరుమల వచ్చిన శ్యామ్. వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనం. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ సక్సెస్ ప్రెస్ మీట్ లో కళ్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు. మూవీలో ఓ సన్నివేశం తన కుమారుడికి బాగా నచ్చిందన్న కళ్యాణ్ రామ్. శ్రీకాంత్ పోషించిన పాత్ర ట్విస్ట్ అదిరిందని చాలా మంది ప్రేక్షకులు చెప్పారన్న కళ్యాణ్ రామ్. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన తెలుగు సమైక్య కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఐటీ ఫార్మా రంగాల్లో సాధించాల్సిన ప్రగతిని సాధించిందని అన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. టోక్యోలోని సమేధా నదిలో పడవలో ప్రయాణించామని, రివర్ ఫ్రంట్ ను పరిశీలించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. మూసీ నది ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారని, కానీ మనం ఢిల్లీని చూసి గుణపాఠం నేర్చుకోవాల్సి ఉందని అన్నారు. మీ తోడ్పాటుతో ప్రపంచంలోని పోటీ పడవచ్చని జపాన్లోని తెలుగు వారిని ఉద్దేశించి అన్నారు. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం మీకు తెలుసని అన్నారు. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం టెస్లా స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ త్వరలో భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో సంభాషించిన అనంతరం ఈ ఏడాది చివరిలో భారత్ కు వస్తానని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో చేసిన ఒక పోస్ట్ కు ఎలాన్ మస్క్ స్పందించారు. ప్రధాని మోదీతో మాట్లాడడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని మస్క్ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరిలో భారత్ ను సందర్శించేందుకు ఎదురు చూస్తున్నారని తన ట్వీట్ లో పేర్కొన్నారు. నటి శ్రీరెడ్డిని విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీసులు విచారిస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై దారుణమైన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శ్రీరెడ్డి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైంది. విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆమె పోలీస్ స్టేషన్ కు వచ్చింది. పిఎస్ కు వచ్చిన ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. జగన్ సీఎం గా ఉన్న సమయంలో శ్రీరెడ్డి అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోయింది. మహిళ అనే విచక్షణ లేకుండా సోషల్ మీడియా వేదికగా బండబూతులు మాట్లాడింది. అయితే ఎన్నికల్లో కూటమి గెలిచిన ఆమె తర్వాత ఆమె స్వరం మార్చింది. తనను క్షమించాలని, ఇకపై రాజకీయాల గురించి మాట్లాడనని ఆమె వేడుకుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి నిన్న హాజరైన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ కోటరీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోటరీ వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డానని అన్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నుంచి వెళ్లిపోయిన తర్వాత పార్టీపై ఏదో రకంగా అభియోగాలు మోపాలని విజయసాయిరెడ్డి చూస్తున్నారని సుబ్బారెడ్డి అన్నారు. ఆయన చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు చక్రం తిప్పింది విజయసాయిరెడ్డి. పార్టీలో కోటరీ ఉందో లేదో ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. కోటరీ నడిపింది ఎవరో ఆయనకు తెలియదా అని అడిగారు. అంటే పార్టీ నుంచి వెళ్ళిపోయినాక ఏదో ఒక విధంగా అభియోగాలు వేయాలి, బండలు వేయాలనే కార్యక్రమం చేస్తున్నారే గాని అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కోటరీ ఉందా లేదా, కోటరీ నడిపింది ఎవరు అనేది ఆయనకి తెలీదా? మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరి నాయకులతో మాట్లాడి అన్ని అధికారులతో చర్చించే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆయన చెప్పిన విధంగా కోటరీ ఉందా లేదా అనేది ఆయనకే తెలియాలి. ఆయనే కదా అప్పుడు ప్రధానంగా ఇక్కడ 5 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు చక్రం తిప్పారు మొత్తం. ఆయనే చెప్తున్నాడు కదా నెంబర్ 2 స్థాయి నుంచి 2000 స్థానానికి పోయానండి. నాకు తెలిసి మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎక్కడా లేదు, ఇప్పుడు లేదు, రాబోయే రోజుల్లో కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారే
మొత్తం ఆయనే 1 to 100 ఆయనే, దాంట్లో అనుమానం ఏం లేదు. ఒక్క లిక్కరే కాదండి, మా పార్టీ వాళ్ళపై నాయకులపై ఏ విధంగా మా పార్టీ నాయకుడు జోగి రమేష్ మీద కేసు పెట్టారు, ఆ విధంగా మిథున్ రెడ్డి మీద కేసులు పెడుతున్నారు, అక్రమంగా ఎన్నో కేసులు కార్యక్రమాలు చేస్తున్నారు, లిక్కర్ స్కామ్ అని భూతత్వంలో చూపించే కార్యక్రమం చేస్తున్నారు, ఆ విధంగా కొంతమందిని భయపెట్టి లొంగ తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా న్యాయ పోరాటం చేస్తాం. ఎటువంటి స్కాములు జరగలేదు మా ప్రభుత్వంలో, అవి కోర్టు ద్వారానే మేము ప్రూవ్ చేసుకునే. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని గెలిపించేందుకు బీఆర్ఎస్ ఓటింగ్ కు దూరంగా ఉంటోందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. భాగ్యనగరంలో మజ్లిస్ పార్టీని గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీని పాతరేస్తామని అన్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. కౌన్సిలర్లకు విప్ జారీ చేస్తామని, విప్ ధిక్కరించిన వారికే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కేటీఆర్ ప్రకటనలపై రాజాసింగ్ స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించడంతో బీఆర్ఎస్ బండారం బట్టబయలైందని రాజాసింగ్ అన్నారు. ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని గెలిపించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్ర పన్నాయని ఆరోపించారు. ఈ మూడు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని అన్నారు. నేను ఓవైసీకి ఒక మాట అడగాలనుకుంటున్నా. ఇవాళ నువ్వు సభ పెట్టినావు కదా, నీలో దమ్ ఉంటే నిజం చెప్పనికి ప్రయత్నం చేయి. తెలుసు నువ్వు నిజం చెప్పవని. నీ అయ్యా గాని, నువ్వు గాని, నీ తమ్ముడు గాని, నీ ఎమ్మెల్యేస్ గాని, నీ కార్పొరేటర్ గాని వక్ఫ్ బోర్డు పైన ఒక మంచి బిల్ వచ్చింది, దీనికి మనం సపోర్ట్ చేయాలి. అది ఎప్పుడు చెప్పరు, దీనికి అగ్నిస్టే చెప్తారు మీరు. ఎందుకంటే వక్ఫ్ బోర్డు ల్యాండ్ ని అమ్మిపించినా మీరే, వక్ఫ్ బోర్డు ల్యాండ్ ని కబ్జా చేసినారు మీరే, వక్ఫ్ బోర్డు ల్యాండ్ ని తక్కువ డబ్బుల్లో రెంట్ కి తీసుకున్నా మీరే. ఇవాళ ఓల్డ్ సిటీలో గాని, మొత్తం తెలంగాణలో గాని ఎన్నో ఎకరాలు వక్ఫ్ బోర్డు ల్యాండ్ కబ్జా చేసి అమ్మిపించినారు మీరే. అప్పుడు మీకు యాద్ రాలేదా? వక్ఫ్ బోర్డు ల్యాండ్ అల్లా ఇచ్చిన ల్యాండ్, దానికి కాపాడాలి, దానికి అమ్మొద్దు, తక్కువ రెంట్ కి ఇయ్యకూడదు. అప్పుడు యాద్ రాలేదా? ఇవాళ కేంద్ర గవర్నమెంట్, మోదీ గారు గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డు ల్యాండ్ సేఫ్ ఉండాలి ఒక మంచి ఆలోచనతోని దానిపైన ఒక బిల్లు తీసుకొని వచ్చినారు. ఇవాళ వక్ఫ్ బోర్డు దగ్గర 9,50,000 ఎకరాల ల్యాండ్ ఉన్నది. అదే 9,50,000 ఎకరాల్లో ఎన్నో మడియలున్నది, షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నది, అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నది. అసలు ఆ డబ్బులు ఎక్కడ పోతుంది? అదే డబ్బులు సరిగైన యూజ్ కావాలి, దాని గురించే ఇది బిల్లు. ల్యాండ్ ఎవరు కూడా అమ్మకూడదు, దాని గురించే ఇది బిల్లు. తక్కువ రెంట్ కి ఎవరికి కూడా లీజ్ కి ఇయ్యకూడదు, దాని గురించే ఇది బిల్లు. ఇది వక్ఫ్ బోర్డ్ అగ్నిస్ట్ కాదు, ఇది బిల్లు వక్ఫ్ బోర్డ్ కి ఫేవరబులే ఇది బిల్లు. అది నిజం చెప్పనికి నీకు దమ్ ఉంటే సభలో చెప్పు ఇవాళ. కానీ నీ ప్లాన్ ఏంది? నీ ఆలోచన ఏంది? వక్ఫ్ బోర్డు బిల్లు పైన తప్పుగా మాట్లాడాలి. వక్ఫ్ బోర్డు బిల్లు తప్పు ఉన్నది, దాని అగ్నిస్టే మాట్లాడాలి. అది కదా నీ ఆలోచన. కానీ ఒక్క మాట యాద పెట్టుకో, యావత్ భారతదేశం ముస్లింలు ఇవాళ మేలుకోవాలి, సమయం ఉన్నది. ఇది చాలా తప్పు చేస్తున్నారు ఈ ఓవైసీ. రెచ్చగొట్టడానికి ఇవాళ ఈ బహిరంగ సభ ఆయన పెట్టిండు. ఆయన మాటల్లో ముస్లింలు వస్తే మీకే నష్టం, యాద పెట్టుకోండి. ఎందుకంటే కేంద్రం భయపడదు. విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూటమి కూనీ చేసిందని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. కుట్రలు కుతంత్రాలతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారని విమర్శించారు. యాదవ్ మహిళలకు మేయర్ పదవిని జగనిచ్చారని, ఆమెను అప్రజాస్వామికంగా కూటమి ప్రభుత్వం గద్దెదించిందని మండిపడ్డారు. చావు బతుకుల మధ్య కూటమి సర్కార్ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుందని కన్నబాబు ఎద్దేవా చేశారు. కైవసం చేసుకోవాలని తెలుగుదేశం, దాని అనుబంధ పార్టీలు, కూటమి పార్టీలు అన్నీ కలిపి చేస్తున్న కుట్రల్ని మనందరం చూస్తున్నాం. ఈరోజు ఈ అవిశ్వాస తీర్మానం ముగిసింది.
74 మంది అవసరమైతే 74 మంది సభ్యులతో మ్యాజిక్ ఫిగర్ని చేరుకుని ఇది గెలుచుకోగలిగామని కూటమి సంబరం పడుతూ ఉంది. చావు బతుకుల మధ్య మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో వైస్రాయ్ హోటల్నప్పుడు ఇంత కష్టపడి ఉంటాడేమో. మళ్ళీ ఇన్నాళ్ళకి అన్ని శక్తుల్ని మోహరింపజేసి అన్ని కుట్రలకి తెరదీసి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి విశాఖ మేయర్ స్థానాన్ని అవిశ్వాస తీర్మానంలో గెలుచుకునేందుకు కష్టపడ్డారు. చాలా చిత్రం. రాజకీయాలకి విలువలు విశ్వసనీయత ముఖ్యమని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు లేవు, విశ్వసనీయత లేదు. మేము ఏం చేసినా కూడా మమ్మల్ని ఆమోదించే మా సొంత ప్రచార సాధనాలు ఉన్నాయన్న ఒకే ఒక కారణంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విచ్చలవిడి రాజకీయం చేస్తూ ఉన్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక విద్యాధికారులను తీసుకుని ఏ రాజకీయ నేపథ్యం లేకపోయినా కూడా విశాఖపట్నం లాంటి ప్రతిష్టాత్మకమైన కార్పొరేషన్కి మేయర్గా కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి కుట్రలకి కుతంత్రాలకి తెరదీసి ఒక బీసీ మహిళని ఇవాళ ఆ సీట్లోంచి దింపేసిన చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఎంత తేడా ఉందో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి అర్థమైందని మేము అనుకుంటా ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా ఇవాళ గెలిచారు. 74 కావాలి, 74 వచ్చినాయి. ఇంకా ఎన్ని కుట్రలు చేశారు ఏంటనేది సోదరులు చెప్తారు. ఇప్పుడు అన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఇక్కడ నిలబడినందుకు ఇది ఒక మెసేజ్ ఇచ్చామని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచి ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా తట్టుకుని యోధుల్లాగా నిలబడ్డ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎన్ని ఒత్తిళ్ళు మహిళా కార్పొరేటర్ల మీద, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారి మీద. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొత్త ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో సభ తర్వాత కొత్తగా సభ్యత్వాలు తీసుకుంటామని చెప్పారు. ఇకపై పార్టీ సభ్యత్వాలని డిజిటల్ విధానంలో మాత్రమే తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. అక్టోబర్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని, వివిధ అంశాలపై అవగాహన కలిగి మాట్లాడే స్థాయికి రావాలని సూచించారు. డిలిమిటేషన్ జరిగితే హైదరాబాద్ లోనే సీట్లు పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కూడా ఒకసారి చూడండి, రేవంత్ రెడ్డి గారి వ్యవహారం కూడా చూడండి. నిన్నదాకా మొన్న సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఈడీ వాళ్ళు ఛార్జ్ షీట్ వేసిండ్రు. నేషనల్ హెరాల్డ్ అని ఒక స్కామ్ ఏదో అయింది, 2000 కోట్ల కుంభకోణం అని చెప్పి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసి A1 గా సోనియా గాంధీ, A2 గా రాహుల్ గాంధీని పెట్టిరు. మొత్తం దేశమంతటినేమో కాంగ్రెస్ ఏడాడుందో అక్కడ లొల్లి చేసిండ్రు. బీజేపీని, మోడీని తిట్టుకుంటూ బయటకు వచ్చి నిరసనలు చెప్పారు. ఇక్కడ కూడా ఏదో చేసినట్టు మహేష్ కుమార్ గౌడ్ పాపం ఇంకా కొంతమంది పోయి లొల్లి పెట్టినట్టు చేసిర్రు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒక్క మాట మాట్లాడలేదు ఈ రోజు వరకు. ఏది వాళ్ళ నాయకత్వం మీద, వాళ్ళ టాప్ లీడర్షిప్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద కేసు అయితే, ఛార్జ్ షీట్ అయితే, దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం కుయ్యి లేదు, కయ్యి లేదు, సడి లేదు, సప్పుడు లేదు. ఎందుకు అంటే ఒక గంత దృఢమైన బంధం, చోటే బాయిది బడే బాయిది, అంత దృఢమైన బంధం అన్నట్టు. ఈయన ఆయన కాపాడుతాడు, ఆయన ఈయన కాపాడుతాడు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో బుల్డోజర్లు పంపిండు రేవంత్ రెడ్డి, అక్కడ జింకలు చంపుతుండు అని చెప్తే నేను ప్రధానమంత్రి గారిని అడిగిన, అయ్యా ప్రధానమంత్రి గారు, నీకు సంవత్సరానికి ఒకసారి యాదికి వస్తుంది తెలంగాణ. ఏప్రిల్ 2024లోనేమో ఆ రోజు అన్నావు
ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తారు, తెలంగాణలో అవినీతి రాజ్యం వెళ్తుందన్నావు. సంవత్సరం అయిపోయింది, యానివర్సరీ కూడా అయిపోయింది. మరి ఇంతవరకు దాని మీద ఏం కార్వాయి లేదు, దాని మీద ఏం స్టడీ సపోర్ట్ లేదు, ఒక కేసు లేదు. ఏమైంది ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి ఆరా తీసింది లేదు. మళ్ళీ ఇప్పుడు సంవత్సరానికి వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచకం చేస్తున్నది, సెంట్రల్ యూనివర్సిటీలో బుల్డోజర్లు పంపుతుంది అంటున్నావు కదా. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. ఇలా ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, తప్పకుండా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఇలా రావాలి, ఎంక్వైరీ చేయాలని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. మరి రిపోర్ట్ నీ కాడు ఉంది కదా, వెంటనే ఇప్పుడే సిబిఐనో సివిసినో వెంటనే పంపి, నిజంగా నువ్వు రేవంత్ రెడ్డి ఒకటి కాకపోతే ఇన్వెస్టిగేషన్ చెయ్యని అడిగిన, సప్పుడు లేదు. అమృత్ స్కామ్ జరిగింది, రేవంత్ రెడ్డి బామ్మర్దికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు, ఆయన కంపెనీకి అర్హతనే లేదు అని చెప్పి ఢిల్లీ దాకా పోయి షికాయత్ చేసిన, సప్పుడు లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద తెలంగాణ రెవెన్యూ భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణి ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో ఉన్న కృష్ణవేణి ములాఖత్ ద్వారా వైసీపీ నేతలు అంబటి రాంబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు కలిశారు. అనంతరం మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడుతూ కృష్ణవేణి పట్ల సీఐ భాస్కర్ అసభ్యకరంగా మాట్లాడారని అంబటి అన్నారు. వైసీపీ నేతల పేర్లు చెప్పమని కృష్ణవేణిని హింసించారని, చెప్పినట్లు వినకపోతే కృష్ణవేణి భర్తపై గంజాయి కేసు పెడతారని బెదిరించారని మండిపడ్డారు. కృష్ణవేణిపై వ్యభిచారం కేసు కూడా పెడతారని భయపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెడితే వ్యభిచారం కేసు పెడతానని బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది సరైనటువంటి విధానం కాదు అనేది ఆ ట్వీట్ సారాంశం. దాని మీద మార్చిలో కేసు రిజిస్టర్ చేశారు. నిన్న ఆమెని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇవాళ మాకు లోపలికి వెళ్ళినప్పుడు అర్థమైంది ఏంటంటే, మేము ముగ్గురం లోపలికి వెళ్ళాం. మాధవి గారు అడ్వకేట్ గారు, అదేవిధంగా వేమారెడ్డి గారు మంగళగిరి సమన్వయకర్త. మేము వెళ్ళినప్పుడు ఆమె పాపం బావురుమని ఏడ్చేసింది. ఏడ్చి ఆమె చెప్పిన మాటలు వింటే మాకు కూడా కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యాం. ఆమె చెప్పింది ఏంటంటే, సాయంత్రం 5:30కి అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి సుమారుగా 9-10 మధ్యలో దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. అక్కడి నుంచి 3 గంటల వరకు నన్ను ఇంటరాగేట్ చేశారు. 3 గంటల తర్వాత కూడా భోజనం పెట్టలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు. 17వ తారీఖు ఉదయం మాత్రమే టిఫిన్ పెట్టారు. ఎంత దారుణమండి ఇది. పోలీస్ కస్టడీలోకి తీసుకొని 24 గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్నప్పుడు ఆ 24 గంటల్లో మంచినీళ్లు, ఫుడ్ ఏర్పాటు చేయవలసిన బాధ్యత పోలీస్ అధికారులకు ఉండదా? ఎంత దారుణం ఇది. 12 గంటల పైచలకు ఆమెకి భోజనం పెట్టలేదు. అనేక రకాలుగా హింసించారు. హింసించడం అంటే కొట్టారా అని అడిగాం, కొట్టలేదు. మ్యాజిస్ట్రేట్ గారి ముందు కూడా, ఏదైతే 17వ తారీఖు సాయంత్రం మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచినప్పుడు కూడా ఆమె కొన్ని విషయాలు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పింది. నన్ను ఇబ్బంది పెట్టారండి, ఫుడ్ పెట్టలేదండి, అనరాని మాటలు అన్నారండి, నోటికి చెప్పలేని మాటలు అన్నారండి అని చెప్పింది. ఇవాళ మాకు కొన్ని విషయాలు చెప్తే బాధేసింది. ఏమ్మా నువ్వేం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? నువ్వు ఆ మాటలు చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు. ఎక్కడ పడితే అక్కడ పడుకునేదానివి. నీకు పెద్ద వాళ్ళు వస్తారా? ఎవరు రాడివాళ్ళ, ఏ ప్లేటర్ రాడివాళ్ళ? వస్తే నేను చూస్తాను. నీ మీద వ్యభిచారం కేసు పెడతాను, వ్యభిచారం కేసు పెట్టి లోపలేపిస్తాను ఒప్పుకోకపోతే అనేటువంటి మాటలు. భర్త పిల్లల్ని కూడా కేసుల్లో ఇరికిస్తాను, జాగ్రత్త, గంజాయి కేసు పెడతాను అని సాక్షాత్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ భాస్కర్ ఆమెను బెదిరించే కార్యక్రమం చేశాడు. అంతేకాదు ఇంకా చాలా మాట్లాడినాడు. ఎవడొస్తాడు ఇప్పుడు? మహేష్ వచ్చి బొచ్చు మిగుతాడా? జగన్మోహన్ రెడ్డి బొచ్చు మిగుతాడా? దీస్ ఆర్ ది వర్డ్స్ యూజ్డ్ బై ది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దాచేపల్లి. ఆమె చెప్పిన మాటలు మేము కల్పించినవి కావు ఇవి. ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడాడు. మీ ప్లేడర్లు ఏమన్నా గొప్పోళ్ళ? మా కాళ్ళు పట్టుకు బతిమాడాలి ప్లేడర్లని? ప్లేడర్లు ఏమైనా గొప్పోళ్ళు అనుకుంటున్నారా? ప్లేడర్లు ఏమైనా వదిలించడానికి వస్తారా? మా కాళ్ళు పట్టుకుని బతిమాడాలి అనే మాట ఒకటి. ఇంకో మాట ఏంటమ్మా, మన వినుకొండలో ఎవరు రషీద్, ఇవాళ నేను కన్ను మూసుకుని బయటకు వెళ్తే
రషీదు నరికేస్తారు నిన్ను ఇక్కడ జాగ్రత్త ఏమనుకుంటున్నావు ఏమన్నా అన్న ఏంటిది? ఎక్కడున్నాం మనం? ఒక ఆటవిక సమాజంలో ఉన్నావా లేక ఒక చట్టబద్ధమైన సమాజంలో ఉన్నావా అని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ. ఒక పోలీస్ సిఐ ఇంత దౌర్జన్యంగా ఇంత బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అణుబాంబు లాంటిదని దాని దృష్టి బీఆర్ఎస్ పైనే పడిందని అన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీని మటాస్ చేయాల్సిందేనని చెప్పారు. కేటీఆర్ అధ్యక్షతన ఈ రోజు కీలక సమావేశం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మల్లారెడ్డి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలన దారుణంగా ఉందని ఆ పార్టీని మటాస్ చేయాల్సిందేనని మల్లారెడ్డి చెప్పారు. అణుబాంబు లాంటి కాంగ్రెస్ పై జపాన్ సైనికుల మాదిరి మనం పోరాటం చేయాలని అన్నారు. అప్పుడే గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఉప్పు నీళ్లతోటి బాధలైపోయి మనుషులు రోగాలతోటి రకరకాల రోగాలు వచ్చినాయి ఆ బాంబు వేసినాక. వాళ్ళందరూ కూడా జపానీస్ మొత్తం ఖతమైపోయిందని చెప్పేసి ఆ ఒసాకా నగరం ఆ సిటీ అంతా కూడా హిరోషిమా నగరం ఖతమైపోయే టైంలో ఖతమైపోయినాక మటాష్ అయిపోయినాక మళ్ళా వాళ్ళు ఒక్కొక్కరు తయారయ్యిండ్రు. ఇప్పుడే కొట్టకూడదు, ఇంకా చాలా ఉంది. ఇంకా ఒక్కొక్కరు వాళ్ళ సంకల్పము, వాళ్ళ పట్టుదల, వాళ్ళ కృషి ఎట్లా తీసుకొచ్చారంటే 1964 ప్రపంచంలోనే ఫస్ట్ టైం బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చారు. ప్రపంచంలోనే బాంబు పట్టి మొత్తం అటాచ్ అయిపోయింది 45 64లో ప్రపంచంలోనే బుల్లెట్ ట్రైన్ తెచ్చుకున్నారు. ఇప్పుడు స్పీడ్ ట్రైన్లు ఉన్నాయి కానీ బుల్లెట్ ట్రైన్ ఆనే ఉంది ఇప్పటికి. అప్పటిసరి నడుస్తుంది. మొన్న ఎక్కితే గంటకు 300 కిలోమీటర్లు పోతుంది. అంటే అసలు నగరాన్ని మొత్తం అటాచ్ అయిపోయినాక అక్కడ ప్రజలు వాళ్ళ సంకల్పము పట్టుదలతోటి తీసుకొచ్చి రైతు ఇలా ప్రపంచంలోనే #1 టోక్యో, ఇసాకా ఇవన్నీ కూడా జపాన్ టెక్నాలజీలో వాళ్ళంతా #1. అంటే ఎందుకు వచ్చింది? వాళ్ళ పట్టుదల, వాళ్ళ సంకల్పం, వాళ్ళ కృషి, వాళ్ళ పనితనం. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? అందరం జిహెచ్ఎంసీలో మనం మీద కూడా బాంబు పట్టేట్టు కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు ఈసారి. మరి కాంగ్రెస్ ను మటా చేయాలంటే ఇక మీ అదృష్టం ఏంటంటే మటాష్ వాళ్ళంతా వాళ్ళే మటాష్ అవుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మీకు కూడా పని కూడా కల్పిస్తలేరు వాళ్ళు. మనం గమ్మున వస్తుంటే కూడా మటాష్ అయిపోతున్నారు. కానీ ఇంకా మీరు కొద్దిగా జోరు చేయాలి, ఇంకా పికప్ కావాలి. అవకాశాలన్నీ మీకే ఉన్నాయి. రేపు కాబోయే ఎమ్మెల్యేలంతా మీరే, కాబోయే లీడర్లంతా మీరే, కాబోయే పొజిషన్ అంతా మీరే. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల లెక్క, జపాన్ సైనికుల లెక్క, ఒక సోల్జర్ లెక్క, ఒక ప్రజల లెక్క చేస్తే ప్రపంచమంతా ఈ మీటింగ్ చూస్తుంది. 27 తారీఖు మీటింగ్ ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. వరంగల్ మీటింగ్ మీకు తెలుస్తలేదు. మీరు ఇప్పుడు సినిమానే చెప్తుంటే మీరు మజాక్ అనుకుంటున్నారు. నేను చెప్తున్న జిహెచ్ఎంసీలు ఎప్పుడైనా మజాకే తీసుకుంటారు. మీరు సీరియస్ గా తీసుకోవాలి. మీరు సంకల్పం పెట్టుకోవాలి. ఖచ్చితంగా పట్టుదలతో తీసుకురావాలి. మీరు ఎట్లా సక్సెస్ అవుతారంటే ఈ సభ మీరే అబ్బురపోతారు, మీరే పరేషాన్ అవుతారు, విచిత్రమైపోతారు ఈ సభ మీరు గిట్ట గట్టిగా చేస్తే. ఎందుకంటే జిఎస్ఎంసీ మీద పెద్దసారి కూడా నమ్మకం లేదు. ఏమింది సిటీ వాళ్ళు రారు, వాళ్ళు మాయమాటలు చెప్తారని. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. కాలువల వెంబడి ఉన్న చెత్త చెదారాలను పారతో తొలగించి ట్రాక్టర్తో ఎత్తిపోశారు. అధికారులు సిబ్బందితో చెప్పి పని చేయించే అవకాశం ఉన్నా తానే స్వయంగా పారిశుద్ధ కార్మికులతో పోటీపడి మరీ చెత్త తొలగించారు. స్వచ్ఛంద్ర లక్ష్యంగా ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం చేపడతామని మంత్రి నిమ్మల తెలిపారు. మే 20వ తేదీన దేశవ్యాప్త కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు బీఆర్ఎస్ సీనియర్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. నేడు సిద్దిపేటలో కార్మిక సంఘాలు నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ కార్మికుల పట్ల కేంద్రం ప్రభుత్వం వైఖరి దుర్మార్గంగా ఉందని విమర్శించారు. బీజేపీ మొదటి నుంచి కార్మిక వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి రక్షించడానికి బీజేపీకి బీఆర్ఎస్ ఊడిగం చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు కేటీఆర్ తాపత్రయపడుతున్నారని విమర్శించారు. కవిత కోసం కేటీఆర్ బీజేపీకి కట్టుబానిసలా పనిచేస్తున్నారని అన్నారు. సంఖ్యాబలం లేని బీజేపీ బీఆర్ఎస్ అండ చూసుకుని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని అన్నారు. 10 ఏళ్లు దోచుకున్న బీఆర్ఎస్ దొంగల ముఠా కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీకి సహకరిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ బలహీనతలను ఆసరా
చేసుకున్న బీజేపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు. కళ్యాణ్ రామ్ హీరోగా నూతన దర్శకుడు ప్రదీప్ చిలకలూరి దర్శకత్వంలో రూపొందించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో విజయశాంతి, కళ్యాణ్ రామ్ ల నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తల్లి కొడుకులుగా వారి నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. చిత్ర విజయోత్సవ మీడియా సమావేశంలో కళ్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలోని ఒక సన్నివేశం తన కుమారుడికి బాగా నచ్చిందని ఆయన అన్నారు. ఇంతవరకు భారతీయ సినిమాలో తాను అలాంటి సన్నివేశం చూడలేదని తన కుమారుడు చెప్పారని, ఈ విషయంలో గర్వంగా ఉందని తన కుమారుడు అన్నట్లు కళ్యాణ్ రామ్ తెలిపారు. ప్రేక్షకుల నుంచి ఊహించిన దానికంటే మంచి స్పందన లభించిందని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. శ్రీకాంత్ పోషించిన పాత్రలోని ట్విస్ట్ చాలా మందికి నచ్చిందని అన్నారు. తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతను గుర్తు చేసే చిత్రమిదని కళ్యాణ్ రామ్ తెలిపారు. నాకు మంచి సినిమా అందజేస్తే, నేను బింబిసార్ అప్పుడు కూడా ఇదే మాట చెప్పాను, మేము మంచి సినిమా అందజేస్తే డెఫినెట్గా హోల్ హార్టెడ్గా మమ్మల్ని ఆదరిస్తానికి, మా ఇండస్ట్రీని ఆదరిస్తానికి తెలుగు రాష్ట్ర ప్రేక్షకులందరూ ఉన్నారు. అది మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మరొక్కసారి కృతజ్ఞత అండి, నమస్కారం చేస్తున్నాను మీ అందరికీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే సినిమా గురించి మాట్లాడతానండి, బట్ బాగా హ్యాపీనెస్ ఎక్కడ ఇచ్చిందంటే, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మా ప్రొడ్యూసర్ గారు నాతోనే ఉన్నారు రోజంతా. వాళ్ళకి ఫోన్ చేసి, సార్ బై ట్యూస్డే ఆర్ వెన్స్డే మేము కట్టిన డబ్బులు మాకు తిరిగి వచ్చేస్తున్నాయి, వీఆర్ వెరీ హ్యాపీ. అది మామూలు విషయం కాదండి. అంటే ఈరోజు అతిశక్తి చేసి నేను రేపే అని చెప్పొచ్చు కాదు, వాళ్ళు చెప్పిన విషయం. బై ట్యూస్డే ఆర్ వెన్స్డే వీ ఆల్ విల్ బి బ్రేక్ ఈవెన్. ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నారు. సో ఆల్ ది డిస్ట్రిబ్యూటర్స్, మీ అందరికీ చాలా థ్యాంక్స్ మా సినిమాని సపోర్ట్ చేసినందుకు. అండ్ ముందుగా మా ప్రదీప్ ఇందాక నుంచి ఏదో కంగారు పడుతున్నాడు, ఇబ్బంది పెట్టాను అంటాడు. నువ్వు ఇబ్బంది పెట్టకపోతే ప్రదీప్ ఆ క్వాలిటీ రాదు, ఆ సినిమా రాదు. ఎప్పుడూ అలా అనుకోవద్దు, నీ విజన్ ఇలానే ఉంచుకో. నాకు ఫస్ట్ డే వచ్చి చెప్పాడండి, సార్ మీరు కమర్షియల్ సినిమాలు చాలా తక్కువ చేస్తారు, బట్ ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు బి అ ప్యూర్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్ అని చెప్పాడు. అండ్ హీ హ్యాస్ అ వెరీ గుడ్ టేస్ట్ ఇన్ కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్. చాలా మంచి డైరెక్టరు. డెఫినెట్గా ఒక మంచి కమర్షియల్ ఫిల్మ్లో ఏదో ఒక కొత్తదనం ఉండాలండి. అంటే కొత్తదనం లేకపోతే డెఫినెట్గా ఇట్ విల్ బీ అ వెరీ రొటీన్. ఈ ఫిల్మ్లో లాస్ట్ 20 minutes హైలైట్ అని ఎందుకు అంటున్నావో తెలుసా అండి, ద ఎమోషన్ ట్రావెల్ బిట్వీన్ మదర్ అండ్ సన్ అంత గొప్పగా ఉంటుంది కాబట్టి దానికి ఒక పీక్ టేక్ ఆఫ్ ఉంటుంది అది. సో అంత బాగా చేసిన మా ప్రదీప్కి, ఇంత మంచి కథ నాకు అందజేసిన ప్రదీప్కి చాలా థ్యాంక్స్ అలాట్ ప్రదీప్. ఇబ్బంది పెట్టలేదు పాపం, నన్ను ఇబ్బంది తక్కువ పెట్టాడండి, ఉట్టి పృథ్వీ గారినే కొంచెం ఎక్కువ టార్చర్ పెట్టాడు. అది నేను ఉన్నాను సెట్లో, పాపం నేను లేనప్పుడల్లా షార్ట్ లేట్ అయితే పృథ్వీ గారు వచ్చి. ప్రముఖ సినీ నటి సమంత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన నిర్మాణంలో త్వరలో విడుదల కానున్న శుభం చిత్ర బృందంతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సమంత శుభం యూనిట్ సభ్యులు ఆలయానికి చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. సమంత చిత్ర యూనిట్ సభ్యులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు సమంతకు చిత్ర బృందానికి వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనానికి ముందు సమంత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో డిక్లరేషన్ సమర్పించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మూసీ ప్రక్షాళనకు కొంతమంది అడ్డుపడుతున్నారని జపాన్ లో తెలుగు వారితో అన్న రేవంత్ రెడ్డి. తెలంగాణ ఫార్మా ఐటీ రంగంలో సాధించాల్సిన ప్రగతిని సాధించిందన్న ముఖ్యమంత్రి. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపు. ఢిల్లీని చూసి నేర్చుకోవాల్సి ఉందన్న రేవంత్ రెడ్డి. కుట్రలు కుతంత్రాలతో విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారన్న కురసాల కన్నబాబు. మేయర్ను కూటమి ప్రభుత్వం ప్రజాస్వామికంగా గద్దెదించిందన్న కన్నబాబు. కూటమి పాలనలో అధర్మం రాజ్యమేలుతోందని విమర్శ. విలువలు లేని వ్యక్తి చంద్రబాబు అని మండిపాటు. సభ తర్వాత సభ్యత్వ నమోదుకు కేటీఆర్ గ్రీన్ సిగ్నల్. ఇకపై పార్టీలో డిజిటల్ సభ్యత్వాలే అన్న కేటీఆర్ స్పష్టత. అక్టోబర్లో రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఎలిమినేషన్ వస్తే హైదరాబాద్ కే మరిన్ని సీట్లు వస్తాయన్న కేటీఆర్.
వ్యభిచారం కేసు పెడతానని కృష్ణవేణిని సీఐ బెదిరించారన్న ఆవటి రాంబాబు, వెంకయ్య నాయుడు, లోకేష్లపై కృష్ణవేణి అనుచిత పోస్టులు. గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న కృష్ణవేణి పట్ల దాచేపల్లి సీఐ దారుణంగా వ్యవహరించారన్న ఆంబటి. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న సమంత, గతేడాది ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన సమంత సొంత బ్యానర్ పై తెరకెక్కిన శుభం చిత్ర యూనిట్ తో కలిసి తిరుమల వచ్చిన శ్యామ్, వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనం. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ సక్సెస్ ప్రెస్ మీట్ లో కళ్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు. మూవీలో ఓ సన్నివేశం తన కుమారుడికి బాగా నచ్చిందన్న కళ్యాణ్ రామ్, శ్రీకాంత్ పోషించిన పాత్ర ట్విస్ట్ అదిరిందని చాలా మంది ప్రేక్షకులు చెప్పారన్న కళ్యాణ్ రామ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మంచితనం న్యూస్.